అందరికీ ప్రభు పేడ వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చిన ప్రభు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ప్రభు వాక్యం మరి మనతో ఏం మాట్లాడదలుచుకున్నాం, ప్రభు మరి ఏ విధంగా మనకి మరి ఏం మాట్లాడదలుచుకున్నాను, మన మనసుల్ని సిద్ధపరచుకొని ముందుకెళ్దామండి. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోక ముందున మా తండ్రి, నీకు అన్న నామాలు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఆదివారం రోజున ఈ విధంగా చిన్న మందిగా కూడుకుని ప్రార్థన చేసుకుని వాక్యదనం చేసుకుని అవకాశం తెచ్చేసి మీకు వందనాలు తండ్రి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుని సాయం తెచ్చండి. మీకు మహిమకరంగా ఇచ్చిన ఆరాధన, స్తుతి ఆరాధన మీకే చెల్లించుకుంటూ నాయన తండ్రి ప్రభా. మహోన్నతుడ మహాగణుడ నాయన యేసయ్య మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన ఆది అంతం మీరే తండ్రి ప్రభా. నాయన మీకే స్తోత్రాలు స్తుతులు తండ్రి ప్రభా. నాయన స్తోత్రం, నాయన స్తోత్రం, స్తోత్రం యేసయ్య మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి ప్రభా, ఈ వారమంతుల్లో తోడుండి కంటి రెప్పల కాచి కప్పడం నీకు వందనాలు తండ్రి. ఈ 6 రోజున ఈ విధంగా ప్రార్థన చేసి వాక్యదనం చేస్తుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ నామానికి మహిమకరంగా చిన్ని స్తుతి ఆరాధన మీకే చెల్లించుకుంటూ మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం ముందుకెళ్దాము. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, నా రూపము నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించుమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో, నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
హల్లెలూయా. మరి ఈరోజు మార్కు 9:30-37 వచనాలు ధ్యానం చేసుకుందామండి. మార్కు 9:30-37 వచనాలు. జీసస్ ప్రిడిక్ట్స్ హిట్స్ డెత్ ఎ సెకండ్ టైం. మార్కు 9:30-37 వచనాలు. యేసు ప్రభు ఆయన చనిపోవుట అనేది మరి ఆయన సెకండ్ టైం, మరి రెండోసారి మరి అక్కడ శిష్యులతో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. మరి వచనాలు ముందుకు ధ్యానించుకుందాం. మార్కు 9:30. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. ఏలే అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గూర్చి వాదించుచుంటిరి వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరినెడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి, ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పాను. ఆమేన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. సో అక్కడి నుంచి గలిలయకి వెళ్తున్నారు. యేసు ప్రభు తన శిష్యులు వెళ్తుండగా అది ఎవనికిని తెలియుట ఆయనకి ఇష్టం లేకపోయెను. ఏలే అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడి 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళందరూ కూడా బయలుదేరి గలిలయ గుండా వెళ్తున్నారు. గలిలయ గుండా వెళ్తుండగా అది ఎవరికి తెలియద్దని చెప్పి ఆయనకి ఇష్టం లేకపోయాను కాబట్టి ఆయన తన శిష్యులను బోధించుచు ఇట్లా మనుష్య కుమారుడు పట్టబడతారు, హింసింపబడతారు, తర్వాత 3 దినాలు మళ్ళీ తిరిగి లేస్తారు అని చెప్పి ఇట్లా వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడారు. సో అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత గ్రహింపలేకపోయారు శిష్యులు, కానీ భయపడుతున్నారు. అడగాలొద్దని భయపడుతున్నారు. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. సో గలిలయ గుండా అంటే గలిలయకి వెళ్తుండగా మధ్యలో కపెర్నహూమునకు వచ్చినంత వారు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకరు వాదించుచున్నారు. అంటే కపెర్నహూమునకు వచ్చిన తర్వాత శిష్యులందరూ ఒకరితో ఒకరు వాదించుకుంటారు, ఎవరు గొప్పవాడు వాదించుండగా ఆయన ఉన్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, కపెర్నహూములోకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మార్గంలో మీరు ఎవరి గురించి ఒకరితో ఒకరు దేని గురించి మీరు వాదించుచున్నారో అన్నట్టుగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మొదటివాడై ఉండగా గోరినేడల వాడందరిలో కడపటివాడు. అంటే అప్పుడు అందరిలో 12 మంది కూర్చోబెట్టి, ఎవడైతే మొదటివాడు అవుదాం అనుకుంటున్నారో వాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు కూడా వాడు మొదటివాడు అవుతాడు అని చెప్పి వాక్యం సెలవిచ్చిందని యేసు ప్రభు వారితో వాక్యం బోధిస్తారు. బోధించిన తర్వాత అందరికీ పరిచాకుడు అయి ఉండవాలని చెప్పి అందరికీ పరిచారం చేయాలి. సో మొదటివాడు కడపటివాడు ఏం లేదు, పరిచారం చేయాలి అంతే. మొదటివాడు ముందు వెనకాలేమి, అందరికీ పరిచర్య చేయాలి. తనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. వారు ఊరుకుంటారు. అప్పుడు ఆయన కూర్చుంటే 12 మందిని పిలిచి, ఎవడైనా మొదటివాడని అని చెప్పిన తర్వాత అప్పుడు అందరికీ పరిచారకుడై ఉండవాలని చెప్పి, పరిచారకురాలు అంటే పరిచర్య, తనకు పరిచర్య అంటే సేవ చేయాలి, ప్రీచ్ చేయాలి, గాస్పల్ ప్రీచ్ చేయాలి. ఏ గాస్పల్ అంటే యేసే మన సొంత రక్షకుడు, యేసు మన గురించి భూలోకం నుంచి మన పాప క్షమాపణ నుంచి ఆయన John 3:16 ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ బిలవ్డ్ సన్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ అని చెప్పి మనం వాక్యం బోధించాలి, పరిచర్యం చేయాలి. దేవునికి పరిచర్య, దేవుడే గొప్పవాడు, దేవుడు అనేటోడు ఒక్కడే యేసు ప్రభు, అంతే తప్ప ఇంకే దేవుడు లేదు. మీరు ఏ దేవుడిని సేవించద్దు, యేసు ప్రభుని తప్ప ఎవరిని సేవించద్దు చెప్పి మనం పరిచర్య చేయాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఈ యొక్క చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి వానిని ఎత్తుకొని కౌగిలించాను. సో యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను దగ్గరికి పిలిచి ఎత్తుకొని కౌగిలించుకొని, ఇటు చిన్న బిడ్డలలో ఒక్కరిని నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకున్నాడు. అప్పుడు ఈ చిన్న బిడ్డను చూపించి ఈ చిన్న బిడ్డలో ఒకరిని
చిన్న బిడ్డలో ఒకరిని నా పేరట చేర్చుకోడు అంటే ఈ చిన్న బిడ్డలో ఒకరిని నా పేరట అంటే యేసు ప్రభు అని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పాను. నన్ను చేర్చుకుంటాడు, అదేవిధంగా నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకుంటాడు అని చెప్పి వాక్యం సెలవిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఏంటంటే చిన్న బిడ్డల్ని యేసు దేవుడితో పోల్చారు. అదేవిధంగా యేసు ప్రభు గలిలే తీరాన్ని వెళ్తుండగా కపెర్నహూము దగ్గర ఆకి మరి ఆయన సూచక్రియ అంటే నేను మనుష్య కుమారుడు అప్పగింపబడతాడని వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏంది ఎవరు గొప్పవారు డిస్కస్ ఎవరు గొప్పవారు కాదు, ఎవరైతే దేవుడు సేవ చేస్తారో వాళ్ళే దీంట్లో నేను ముందు అనుకున్నాడు వెనకాల అవుతాడు, వెనకాల అయినాడు ముందు అవుతాడు అని చెప్పి సెలవిచ్చి అదేవిధంగా చిన్న బిడ్డను చూపించి ఇట్లా మనుషు పిల్లల్ని ఎవరైతే నన్ను చేర్చుకుంటారని చెప్పి మరి నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకుంటారని చెప్పి మరి వాక్యం మరితో ఆయన మాట్లాడారు. సో ఈ వచనాల నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మనం చిన్న బిడ్డలు మనం చేర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుని పంపిన తండ్రిని కూడా మనం చేర్చుకున్నట్టు. అదేవిధంగా మరి మనుష్య కుమారుడు మరి మీరు ఎక్కువ తక్కువలు అంటే నేను గొప్ప నువ్వు గొప్ప అని అనుకోకుండా సేవ చేయండి. అందరూ కూడా ఒకటే, దేవుడు ఒక్కడే గొప్పవాడు. సో మనం అందరం కూడా దేవుడిని ఆరాధించాలి, స్తుతించాలి. మనమందరం కూడా అందరూ ఒకటే సమానం, కానీ దేవుడు ఒక్కడే గొప్పవాడు. ఆయన సింహాసనంలో ఆసీనుడైన వాడు, ఆయన ఒక్కడే గొప్పవాడు. మనం ఎవ్వరం కూడా గొప్పవాళ్ళం కాదు, అంటే ఎక్కువ తక్కువలు చూసుకోవద్దని చెప్తున్నాం. సో ఈ వచనాలు దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందిని మా తండ్రి గమనం లెక్కలేని వందన స్తుతులు స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయం మంది మిమ్మల్ని స్తుతించుకుని బాగా మీకే వందన తండ్రి ప్రభా. ఆది నుంచి అంతా కూడా తోడున్నది మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మార్కు 9:30-37 వచనాలు ధ్యానించండి. ఈ వచనం నుంచి ఏం నేర్చుకో మీరే మాకు సహాయం తెచ్చేసి మీకే వందన తండ్రి. నాయన తండ్రి ఏ విధంగా అయితే నాయన ప్రభా మీరు మనిషి కుమారుడు అప్పగింపబడతారు నాయన తండ్రి ప్రభా 3 దినాలు వేస్తారని చెప్పారు. వాళ్ళకి అర్థం కాలేదు. శిష్యుకి వాళ్ళు మళ్ళీ డిస్కషన్ చేస్తుండగా నాయన తండ్రి ప్రభా మొదటివాడు కడపడు మొదటివాడు అని చెప్పారు తండ్రి. ఆ విధంగా మీ నాయన తండ్రి ప్రభా మాకు తెలుపుతున్నాం మీకు వందన తండ్రి. పరిచయం చేయమని చెప్పారు తండ్రి. మీకు పరిచయం చేయాలి తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి. మీరు సింహాసనం ఆశ్రయం నేను తండ్రి. మీకు వందన తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ప్రభు చిన్నపిల్లలను నన్ను చేర్చుకుని నా తండ్రిని నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నాను తండ్రి. మేము ఆ విధంగా నేను ముందుకు సాగే కోరుకు ఈ వచనం నుంచి ఆయన తండ్రి ఇప్పుడు వచనం నుంచి మరి మేము ఈ వచనాలన్నీ కూడా ధ్యానించుకుని వారం అంతా కూడా గడిపే కొంచెం కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకి నేను దీవెన దయచేస్తుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.